హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో మనకి ఏపీ ఎంసెట్ చూసుకున్నట్లయితే మనకి జూలై 4-8 ఎగ్జామ్ అవుతుంది. అండ్ టీఎస్ ఎంసెట్ చూసుకున్నట్లయితే మనకి జూలై 18 to 20 అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఇదైతే నేను ఇంజనీరింగ్ స్ట్రీమ్ గురించి అయితే మాట్లాడుతున్నాను. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఏపీ ఎంసెట్ గురించి ప్రస్తుతానికి అయితే మాట్లాడితే, సో మనకి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయంటే 7 days అయితే ఉన్నాయి. 1 week అయితే ఉంది ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి. సో ఈ 7 days అనేవి ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ర్యాంక్ అయితే చెప్పట్లేదు. సో మీ 7 days, ఎందుకంటే ఇప్పుడు ఈ 7 daysలో ఎటువంటి మార్పు అయితే రాదు. ఎందుకంటే మీరు ముందు ప్రాక్టీస్ చేసింది 2 సంవత్సరాలు కష్టపడిందే మీకైతే రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ ఈ 7 days అయితే ఎటువంటి రిజల్ట్ అయితే మీకేం చూపించదు ఈ 7 days మీరు చదివినంత మాత్రాన. కానీ ఒకటైతే చెప్తాను. సో ఈ 7 days అనేది మీకు ఎలా ప్రిపరేషన్ ఉండాలంటే, ఎవరైతే చదివారో వాళ్ళకి రివిజన్ ఎలా ఉండాలి అని చెప్పి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ మనకి చూసుకున్నట్లయితే మీరు మనకి ఇవాళ నుంచి మీరు ఏం చేస్తారంటే ప్రతి లెసన్ సమ్మరీ అనేది చదువుకోవాలి మీరు. సో సమ్మరీ అయితే మీకు అయితే ఉంటుంది. అంటే ఒక లెసన్ సంబంధించి మీరైతే షార్ట్ ఫామ్లో అసలు ఈ లెసన్ ఏంటి, ఈ లెసన్ మీ సంబంధించింది ఏంటి, అందులో ఉన్న హెడ్డింగ్స్ ఉంటాయి కదా. సో ఆ హెడ్డింగ్స్ చూడగానే మీకు ఆ టాపిక్ అనేది గుర్తు రావాలి. సో ఆ విధంగా అయితే ఉండాలి మీకు అనేది. సో మ్యాథ్స్ వచ్చేసరికి మీరైతే ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తప్ప మీకు ఏమి ఉండదు. సో ఈ 7 days ఏం చేస్తారంటే రోజుకి 3 చొప్పున ఎగ్జామ్స్ అయితే రాయండి. సో మనకైతే ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే చాలా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఎంసెట్ అయితే మనకి ఎగ్జామ్ మనకి లైవ్ కూడా కొన్ని అయితే కండక్ట్ చేస్తున్నారు కొన్ని వెబ్సైట్లు వచ్చేసరికి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తేనే మీకు ఈ వారం అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. అలాగే మీరు ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ చేసినట్టు కూడా ఉంటుంది. సో మాక్ టెస్ట్స్ అయితే ఉంటాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే ఫస్ట్ సాల్వ్ చేయండి. సో అవి సాల్వ్ చేసిన తర్వాత మాక్ టెస్ట్స్ అయితే రాయండి. సో 3 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది కదా. సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్, సో ఈ 3 సార్లు ఎగ్జామ్ రాసి, లేకపోతే మీకు ఇంకో ఐడియా ఏంటంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే ఎగ్జామ్ రాయండి. సో దానివల్ల యూజ్ ఏంటో చెప్తాను. సో మీరు మార్నింగ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చినవి రాని క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. సో మీరైతే కరెక్షన్ చేసుకుంటారు. కరెక్షన్ చేసుకున్న తర్వాత మీకు రాంగ్ అయిన ఆన్సర్స్ ఉంటాయి కదా, అవి ఒక్కసారి చూడండి. చూసి ఓకే ఈ ఆన్సర్కి ఇది బిట్, లేకపోతే ఇప్పుడు మ్యాథ్స్ క్వశ్చన్లో ఏదైనా మీరు తప్పు చేశారనుకోండి, నేను ఎక్కడ తప్పు చేశాను, సో ఇది ఇక్కడ తప్పు చేశాను, సో నెక్స్ట్ టైం ఈ తప్పు చేయకూడదు అని అలా చెక్ చేసుకుంటూ పేపర్ ఆన్సరింగ్ మీరే చేసుకుంటే మీకైతే ఐడియా ఉంటుంది మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో, మీరు ఎక్కడ తప్పులు చేయట్లేదు అనేది. సో అందుకే ఈ 7 days అనేది మీరు ఎక్కువగా మాక్ టెస్ట్ అయితే రాయండి. సో మార్నింగ్ మాక్ టెస్ట్ రాసిన తర్వాత మధ్యాహ్నం అంతా మీరు ఆన్సరింగ్ అంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్సర్స్ అనేవి. ఈవినింగ్ రాసిన తర్వాత మీరు నైట్ ఆన్సర్స్ చెక్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీకైతే ఎంసెట్ ప్రిపరేషన్ ఈ 7 days అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు కొత్త కొత్త బిట్స్ కూడా తెలుస్తాయి మనకి మాక్ టెస్ట్ రాయడం వల్ల. ఎందుకంటే 7 2s మనం చూసుకున్నట్లయితే 14 ఎంసెట్ పేపర్స్ అయితే రాస్తారు మీరు. ఒకవేళ 2 అనుకుంటే 2, 7 2s 14 కదా. సో ఈ 7 days 2 పేపర్స్ చొప్పున రాస్తే 14 అవుతాయి. సో 14 పేపర్స్లో మీకు 160 బిట్స్ ఉంటాయి కాబట్టి 14 into 160. సో మీకు అన్ని బిట్స్ అయితే కవర్ అయినట్టు. సో మీకు ఇప్పుడు మ్యాథ్స్ చూసుకున్నట్లయితే మీరు మీకు మ్యాథ్స్ 80 బిట్స్ అయితే వస్తాయి కదా. సో 80 బిట్స్లో మీకు కనీసం మినిమం 40 బిట్స్ అయితే ఈ 14 పేపర్స్ నుంచి అయితే మోడల్ అయితే వస్తుంది. క్వశ్చన్ అయితే రాదు, కానీ మోడల్ అయితే ఓకే మనం ఇది చేసాం కదా, ఈ రకంగా చేయాలని చెప్పి అయితే మీకు డైరెక్ట్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఐడియా వస్తుంది మీరు ఈ 7 days బట్టి. సో ఈ 7 days నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఏం చేస్తారంటే మీరేమీ ఈ సబ్జెక్ట్ అని విడివిడిగా చేయకండి. 3 hours తీసుకుని కరెక్ట్గా 160 బిట్స్ అయితే 80 బిట్స్ 40 మనకైతే ఆల్రెడీ ఉంటాయి కొన్ని వెబ్సైట్లో వచ్చేసరికి. సో అవి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ ఎలా రాయాలో తెలుస్తుంది. అండ్ టైం ఎలా మనం మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎంసెట్లో టైం. సో ఎంపీసీ వాళ్ళకి ఇదే మెయిన్ ఫ్యాక్టర్. చాలామంది చెప్తుంటారు టైం సరిపోలేదు అని చెప్పి. ఎందుకంటే మ్యాథ్స్ అయితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మీరు డిఫరెంట్ స్టైల్స్లో ప్రాక్టీస్ చేయండి. అంటే ఎలా అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ పేపర్ రాగానే ఎంపీసీ వైజ్ వెళ్ళండి. నెక్స్ట్ ఈవినింగ్ పేపర్ ఫస్ట్ కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్లోకి వెళ్ళండి. అలా కాదు, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అలా డిఫరెంట్ స్టైల్లో ప్రాక్టీస్ చేసి మీకు ఏది ఫాస్ట్గా అయిపోతుందో పేపర్ అనేది చెక్ చేయండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఓకే కెమిస్ట్రీ ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత మ్యాథ్స్ చేసి తర్వాత ఫిజిక్స్ చేస్తే పేపర్ అనేది కొంచెం టైం అయితే సరిపోతుంది. అలా టైం ఎలా సరిపోతుందో స్టైల్స్ అయితే వెతుక్కోండి. సో ఎందుకంటే ఎవరి కాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది స్టైల్ అనేది.
సో అందుకే మీరు ఎటువంటి అంటే మీకు ఏది ప్రాపర్గా ఉందో చెక్ చేసుకోండి. కెమిస్ట్రీ ఫస్ట్ స్టార్ట్ చేస్తే నాకు టైం సరిపోతుందా, మ్యాథ్స్ స్టార్ట్ చేస్తే టైం సరిపోతుందా, ఫిజిక్స్ స్టార్ట్ చేస్తే టైం సరిపోతుందా. సో ఇది చెక్ చేసుకుంటే మీరు డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్ రాసినప్పుడైతే మీకైతే క్లారిటీ అయితే ఉంటుంది ఎలా రాయొచ్చు ఎగ్జామ్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం. సో మీరు ఎగ్జామ్స్ ఎంత ఎక్కువ రాస్తే అంత మంచిది ఈ 7 days అనేది. సో ఎందుకంటే మీకు అయితే ఆన్సరింగ్ చేస్తున్నప్పుడు బిట్స్ కూడా గుర్తుంటాయో అదొక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఆ బిట్స్ గుర్తుండడం వల్ల మీకు సపోజ్ మ్యాథ్స్లో ఒక బిట్ మోడల్ వచ్చింది. సో ఆ మోడల్ మీరు తెలుసుకున్నారు ఇది ఎలా చేయాలని. రేపు ఎంసెట్ ఎగ్జామ్లో వస్తే మీరు డైరెక్ట్ మోడల్ అయితే చేస్తారు, మీకు టైం వేస్ట్ అవ్వదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి మీరు అంత ఆలోచించరు. మనం ఆల్రెడీ చేసాం కాబట్టి ఇది నాకు వచ్చి మోడల్ అని చెప్పి మీరైతే రాస్తారు. సో అది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మీకు ఈ పేపర్స్ రాయడం వల్ల. సో మీరు ఎంత ఎక్కువ పేపర్స్ రాస్తే అంత మంచిది, మీకే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఈ పేపర్స్ అనేవి. సో ఈ ప్రాక్టీస్ అంటే మీరు ఏం చేస్తారంటే విడివిడిగా అయితే చేయకండి. అది మెయిన్ చెప్పేది ఏంటంటే మీరు కెమిస్ట్రీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, తర్వాత 5 minutes ఆగిన తర్వాత వేరే సబ్జెక్ట్ అలా చేయకండి. మొత్తం 3 hours టైం తీసుకుని 160 బిట్స్ ఎదురుగుండా పెట్టుకుని మీరు రఫ్ పేపర్ తీసుకుని సమ్స్ చేయడం అండ్ మీరు బిట్స్ పెట్టుకోవడం. సో దాని తర్వాత మీరు ఆన్సర్ చెక్ చేసి ఎందుకు తప్పైంది, ఎలా తప్పైంది, సో వచ్చిందని కూడా చెక్ చేయండి. ఎందుకంటే మీకు వచ్చిందని చెప్పి కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటారు. సో అలా కాన్ఫిడెంట్గా కూడా ఉండకండి. సో కొంచెం వచ్చిన బిట్ కూడా సపోజ్ మీరు ఒక బిట్ పెట్టారు, మీకు ఆన్సర్ కూడా తెలీదు, కానీ ఏదో మనకి బిట్ అలా పెట్టేశారు, మీరు ఆన్సర్ తెలియకుండా పెట్టారు, కానీ మీకు కరెక్ట్ అయిపోయింది ఆన్సర్ అనేది. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఆన్సరింగ్ చేసేటప్పుడు ఓకే ఈ బిట్ కరెక్ట్ అయింది, నాకేంటో ఆన్సర్ కూడా తెలియదు, కానీ ఏదో పెడితే కరెక్ట్ అయిపోయింది, అసలు ఎందుకు కరెక్ట్ అయింది, ఆ మోడల్ ఏంటి, అది ఎలా వచ్చింది ఆన్సర్ అని చెక్ చేసుకుంటే మీకైతే నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే మనకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిది. అండ్ ఆన్సరింగ్ కూడా చేసుకోవాలి. ఎగ్జామ్స్ ఒకటే రాస్తే సరిపోదు, దాని తర్వాత ఆన్సర్స్ కూడా తెలుసుకోవాలి. కంపల్సరీ చెప్తున్నాను, కెమిస్ట్రీ అయితే మాత్రం మీకైతే ఆన్సర్స్ అయితే గుర్తుండిపోతాయి. ఇప్పుడు ఈ 7 రోజుల్లో మీరు ఎగ్జామ్స్ అయితే కరెక్ట్గా రాయాలి. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి మీరు కరెక్ట్గా 3 గంటలు, ఎందుకంటే మీరే కదా రాస్తుంది, ఎవరు రాయట్లేదు కాబట్టి మీరే 3 గంటలు రాసుకుని దాని తర్వాత ఎందుకు రాంగ్ అయింది. కెమిస్ట్రీ అయితే మనకైతే డైరెక్ట్ బిట్లే కదా, సో మనకు ఒక కొత్త బిట్ అయితే తెలుస్తుంది కెమిస్ట్రీ మీకు ఒకవేళ రాకపోతే. సో ఇది ఫ్రెండ్స్, ఈ 7 days అయితే ఇలా ప్రిపేర్ అయితే కంపల్సరీ మాక్ టెస్ట్ రాస్తే మీకైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. మీకు ఈ 7 days క్లాసులు విన్నా ఏం విన్నా ఉపయోగం అయితే లేదు. సో మీరు ఓన్లీ ఎగ్జామ్స్ అయితే నీట్గా రాయండి. అండ్ వాళ్ళకు టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాను. సో వాళ్ళు కూడా మ్యాక్సిమం ఈ 10 days మీరు ఏమైనా క్లాస్లో ఉన్నా లేకపోతే ఎక్స్ట్రా చదువుకోవాలనుకున్నా చదువుకోండి. దాని తర్వాత టీఎస్ ఎంసెట్ వాళ్ళు ఏం చేస్తారంటే దాని తర్వాత మాత్రం కంపల్సరీ ఎగ్జామ్స్ అయితే రాయండి. సో ఎగ్జామ్స్ రాయడం వల్ల అయితే మీకు చాలా ఉపయోగం అయితే ఉంటుంది. మాక్ టెస్ట్ రాయడం వల్ల మీకు బిట్స్ అనేవి గుర్తుంటాయి, ఎందుకంటే మనం ఎగ్జామ్ సీరియస్గా రాస్తాం కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.